హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లు వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో, నేనైతే మెడిటేషన్ క్లాస్‌కైతే ఎళ్తున్నా. తొందరగా రెడీ అయిపోయాను. ఇక డైలీ అయితే 3:40కి అయితే నిద్ర లేవడం అయితే ఒక మంచి హ్యాబిట్‌గా చేసుకున్నా నేను. మార్నింగ్ 3:40కి నిద్ర లేచేస్తున్నా. ఇక స్టార్టింగ్ ఒక 4, 5 డేస్ చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. ఇక 6 వరకి మెడిటేషన్ క్లాస్ కంప్లీట్ చేసుకొని త్వరగా కిందికొచ్చేసి పిల్లల్ని నిద్ర లేపాలి. నేనొచ్చేదాకా గూడా వాళ్ళు నిద్ర లేవరన్నట్టు. నేనే లేపాలొచ్చి. ఇక అదో పెద్ద టాస్క్ పిల్లల్ని నిద్ర లేపడమే చాలా పెద్ద టాస్క్. నాకు వంట పని అవన్నీ కూడా ఏమి ఇబ్బంది అనిపించవు గానీ, పిల్లలనైతే త్వరగా నిద్ర లేపేసి వంట స్టార్ట్ చేసేస్తాను. ఇక వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపరేషన్ అంతా చేసేసి వాళ్ళని రెడీ చేసేస్తానన్నట్టు. ఇక నాకి ఏంటంటే మార్నింగ్ ఇక ముగ్గైతే పెట్టేసుకున్నా. ఓకే. నాకు ఇల్లు తుడవడానికి మేడయితే వస్తది. సో, తను చేసుకొని ఎళ్ళిన తర్వాత నేనైతే ముగ్గు నేనే పెడతానంట. తను ముగ్గు అస్సలు బాగెయ్యదు. అందుకే నాకు నచ్చదు. ముగ్గు చిన్నగైనా మంచిది నీట్‌గా నేనే వేసుకుంటా అని చెప్పాను తనకి. ఇక ఈ ప్లాంట్ చూసారా? ఇది ఎక్కడ తీసుకున్నాననేది మన వీడియో కంటిన్యూషన్‌లో ఉంటది చూడండి. ఇక నేనైతే పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ టీ అయితే ఫస్ట్ అయితే తాగుతానండి. నాకైతే ఒక బూస్టప్ లాగా అనిపిస్తది. కానీ టీ మానేయాలి అనుకుంటున్నా. బట్ చూద్దాం ఇక. అదేంటో టీ తాగితేనే కొంచెం హెడేక్ అనేది పోతది. చాలా టైర్డ్‌నెస్ అనేది పోతదన్న ఫీలింగ్ అయితే ఫుల్‌గా ఉంటది నాకు. ఈ మార్నింగ్ ఇది అలవాటు ఎలా మానుకోవాలని అనుకుంటున్నా. సో, నాకు నేను గట్టిగా అనుకుంటేనే టీ తాగడం కూడా మానేస్తాను. ఎవరో చెప్తే మానేయడం కాదు. ఇక ఓకే అనుకుని టీ అయితే తాగేసి కాసేపు అలా కూర్చున్నా. అప్పుడు టైం 6:30 అవుతుంది. మార్నింగ్ 6:30. ఇక పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే నేను ఈరోజు చిట్టి దోసలేసాను మళ్ళీ. ఇవి ఏంటంటే దోస పిండికి ఒక కప్పు రైసు అలాగే సారీ 2 కప్పు రైస్‌కి ఒక కప్పు మినపప్పు వేశాను. అందులోనే కొన్ని మెంతులేశాను. కొంచెం శనగపప్పేశాను. ఒక 1 స్పూన్ శనగపప్పు అంతే. ఇంకా మిక్సీ పట్టేటప్పుడు మురుమురాలుంటాయి కదా! అవి ఒక బౌల్ నిండా కడిగి ఏసేసానన్నట్టు. సో, మనకు దానివల్ల యూజ్ ఏంటి అనంటే చాలా మెత్తగొస్తాయి దోసలు. చాలా బావుంటాయి. స్పాంజ్ టైప్ ఏమో అనిపిస్తాయి. ఎంత టేస్ట్ ఉందంటే మనం మిక్సీ వేసేటప్పుడు అందులో ఆనియన్, ఇంకా మిర్చి వేసి పట్టాలండి. పట్టేసుకొని మనం దోస వేసుకుంటే చాలు. నేను నైట్ నానబెట్టి పొద్దున పట్టేస్తా. పొద్ చాలామంది పొద్దున నానబెట్టేస్తారు దోసకి. కానీ నాకు అలా వీలు కానప్పుడు నైట్ నానబెట్టేసి పొద్దున పట్టేసి పిల్లలకైతే ఇలా పెట్టేస్తా అన్నట్టు. నాకు పులుపు అంతగా ఇష్టం అనిపియదు. సో, ఇలా వేస్తే కూడా టేస్ట్ చాలా బావుంటది. మనం ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు. ఈ వట్టే తినేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో, పిల్లలకైతే నేను ఈరోజు వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్‌గా వాళ్ళకి స్నాక్‌గా ఇవే పెట్టేసాను స్కూల్‌కి కూడా. ఇక పిల్లలది ఫస్ట్ డే స్కూల్ అన్నట్టు. వాళ్ళకేమో కానీ నాకే చాలా టెన్షన్‌గా ఉంది. నైట్ అసలు నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడ ఎలా అంటే టెన్షన్ పడతారా అనుకున్నా గానీ, వాళ్ళు చిన్న పిల్లలు నాకనిపించిన తర్వాత వాళ్ళు చిన్న పిల్లలే కదా! అంతగా టెన్షన్ వాళ్ళకేముండదు. ఏం తెలీదు కదా! అని మళ్ళీ అనుకున్నా. సో, ఇప్పుడు చిన్న పాప ఫస్ట్ క్లాస్, ఇక పెద్ద పాప ఫోర్త్ గ్రేడ్ ఇప్పుడు. ఇక ఏంటంటే టైమింగ్స్ ఏంటి, స్కూల్ వ్యాన్ ఏ టైంకొస్తది, ఏంటి అని అట్లా ఉండే. లాస్ట్ ఇయర్ స్కూల్‌లో అయితే వాళ్ళు 8:30 అలా ఉండే. ఇప్పుడు మాత్రం కాస్త 7:20 ఆ టైంకలా వస్తదన్నారు. ఓకే అనుకున్నా. ఇక్కడ ఈడని అయితే లంచ్‌లోకి పెసరపప్పు చారు చేశాను. చాలా బావుంటది. మనం సాంబారు ఒక కందిపప్పుతోటే చేస్తారు కదా! అలా కాకుండా పెసరపప్పుతోటేసి చూడండి. ఫుల్ సూపర్ టేస్ట్ ఉంటది. మంచిగుంటది. ఇంకేంటంటే పిల్లలకైతే నేను స్నాక్‌గా ఇవి పెట్టేశాను. కొంచెం చల్లగయిపోయిన తర్వాత అవి అందులో పెట్టా. ఇప్పుడు ఇవి క్రిస్పీగా ఉండవండి. చాలా మెత్తగుంటాయి. అలాగే పప్పుచారుతోటి రైస్ అయితే లంచ్‌లోకి కలిపి పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే నేను ఇది టమాటో కెచప్ ఉంది కదా! ఇది నంచుకోవడానికని పెట్టాను కానీ అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. నేను ఈ ఫస్ట్ టైమ్ అండ్ లాస్ట్ టైమ్ గూడా ఇదే. మళ్ళొకసారి అసలు పెట్టనది.
ఏంటంటే పాపకి తలలో ఇంకా అవి తగ్గలేదు కదా! అందుకే నేను పల్లి చట్నీ చేయలేదు. తను చేస్తే తను కూడా తినేస్తది. వద్దు అనంటే ఏడుస్తది. అందుకే నేను చేయలేదు. సో, నంచుకోవడానికి అన్నట్టుగా అది పెట్టేసా. ఇక టైం కూడా లేదండి. అప్పటికే అది వ్యాన్ వస్తదన్న టెన్షన్ ఉంది. ఇక ఓకే. ఇది అంతకుముందు రోజు మేము స్కూల్‌కెళ్ళాం. ఆ స్కూల్‌లో పేరెంట్స్, టీచర్స్‌కి ఇంటరాక్టివ్ మీటింగ్ పెట్టారన్నట్టు. అందరినీ ఇన్వైట్ చేశారు పేరెంట్స్‌ని. సో, వెళ్ళామన్నట్టు. అది ఈ ముందు రోజు పిల్లల్ని తీసుకొని రావాలి అనంటే ఎళ్ళాం. ఇక ఓకే. టీచర్స్ అందరూ ఇంట్రొడ్యూస్ అయ్యారన్నట్టు. వాళ్ళు అంటే పేరెంట్స్ అందరికి కూడా టీచర్స్‌ని ఏ ఏ సబ్జెక్ట్స్ అవి అన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు. స్టేజ్ పైనుండి. ఇక తర్వాత మెల్లగా స్నాక్స్ ఇచ్చారన్నట్టు. స్నాక్స్‌గా ఇవి ఇచ్చారు. ఇంకా ఓకే. ఇది అయిపోయాకైతే ఎవరి అది పిల్లల పేరెంట్స్ క్లాస్ రూమ్స్‌కెళ్ళి క్లాస్ టీచర్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. అలాగే క్లాస్ రూమ్స్ కూడా చూడండి. టైమ్ టేబుల్ ఏంటి అనేది కూడా చూసుకోండి అని చెప్పారన్నట్టు. ఇక ఓకే అనుకున్నాం. ఆ రోజైతే చిన్నగా ఇట్లా ఫాదర్స్ డే ఉండే అప్పుడు. ఇక అందరి ఫాదర్స్ అక్కడికొచ్చిన ఫాదర్స్‌నైతే రమ్మని చిన్నగా ఇలా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారు. నాకు భలే అనిపించింది. మా వారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ ఎళ్ళనన్నారు. ఇక నేను చెప్పాను అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఇవి రావు కదా అని చెప్పాను. ఇక భలే అనిపించింది నాకు కూడా. ఇక క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చూసాం. అక్కడ ఈ ప్లే జోన్ కూడా ఉంది. నేను కాసేపు అలా కూర్చున్నాను. పిల్లలు ఆడుతుంటే కాసేపు అలా కూర్చున్నానన్నట్టు. ఇక తర్వాత క్లాస్ రూమ్స్‌కెళ్ళి అయితే క్లాస్ రూమ్స్ అన్నీ చూసేసాం. మేము అంతకుముందు ఒకసారి ఎళ్ళామండి. ఇక ఒకసారి చూపిస్తా చూడండి. స్కూల్ అడ్మిషన్ ఒకసారి తీసుకోవడానికి ఎళ్ళామన్నట్టు స్కూల్‌కి. అప్పుడే క్లాస్ రూమ్స్ అన్నీ తిరిగి చూసామన్నట్టు. పిల్లల్ని తీసుకొని ఎళ్ళాము ఒకసారి. ఇక నెక్స్ట్ డే మళ్ళీ ఇక పిల్లల్నైతే స్కూల్‌కి త్వరగా రెడీ చేసేసి కూర్చోబెట్టా. వాళ్ళ యూనిఫామ్ ఇది. ఇక చిన్నదానికి సిసింద్రి మోడల్ వచ్చేసింది యూనిఫామ్. నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఆరెంజ్ కలర్. ఇక ఓకే. బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టేశానన్నట్టు. త్వరగానే లేసారు. ఫస్ట్ డే కదా! ఎక్సైట్‌మెంట్ బానే ఉంది ఆళ్ళకి కూడా. ఇంకా టెన్షన్ మాత్రం వాళ్ళకంటే ఎక్కువ నాకే ఉంది. ఇక ఓకే. రెడీ చేసైతే కిందికి పంపించేసాను పిల్లల్ని. పిల్లలు వ్యాన్ కోసం వెయిట్ చేస్తే 1 అవర్ లేట్ వచ్చింది. ఇంకా రావట్లేదు ఏంటి అని నేను కిందికెళ్ళాను. వెళ్ళిన తర్వాతనే వచ్చేసింది. ఇక పిల్లల్ని స్కూల్ వ్యాన్ ఎక్కించడం, దగ్గరుండి ఎక్కించడం, లంచ్ టైంలో వెళ్ళి లంచ్ తినిపించడం అవైతే నేను చేయనసలు. అలా చేయకూడదు కూడా. వాళ్ళే సొంతగా వెళ్ళి అది వ్యాన్ ఎక్కేయాలి. అలాగే లంచ్‌లో కూడా ఓన్‌గా ఫీడింగ్ అనేది ఉండాలి. ఇలాంటివి అయితే అసలు ఎంకరేజ్ చేయొద్దు మనం. ఓకే. నర్సరీ పిల్లలకు ఓకే. బట్ నేను నా చిన్న పాపకు నర్సరీ టైంలో కూడా నేను వెళ్ళి స్కూల్‌కెళ్ళైతే తినబెట్టడం లాంటివి ఏం చేయలేదండి. ఓన్‌గా పిల్లలు నేర్చుకోవడానికి, వాళ్ళకి నేర్పియడానికే మనం ట్రై చేయాలి. ఈ స్కూల్ వ్యాన్‌లు ఎక్కేయడం, దగ్గరుండి ఎక్కేయడం మనం లేనప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. సో, అట్లా కూడా చెయ్యను నేను. వాళ్ళకాళ్ళే ఓన్‌గా ఎక్కాలని కాపోతే నేను బాల్కనీ నుంచి నిలబడైతే కిందికి చూస్తాను. ఇక ఓకే. మనం నిన్న వీడియోలో చెప్పాను కదా! నేను డీమార్ట్‌లో ఏం షాపింగ్ చేశానో చూపిస్తా అని. కాపోతే స్కూల్ వీడియో ఫుల్‌గా పెట్టేశాను. ఎందుకంటే ఈ క్లిప్స్ చాలా తక్కువున్నాయి డీమార్ట్ క్లిప్స్. అందుకే నేను అది స్కూల్ వీడియో కూడా యాడ్ చేశాను. ఇక డీమార్ట్ షాపింగ్ అయితే నేను ఇవి తీసుకున్నాను. పిల్లలకి సంబంధించి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, అలాగే వాళ్ళకి కొన్ని స్నాక్స్ తీసుకున్నా. ఇంకా ఏంటంటే ఇక్కడ చూసారా ఇడ్లీ చిన్న చిన్న ఇడ్లీలు మనం నేతిలో వేసిన ఇడ్లీ అంటారు కదా!
అవి చేసుకోవచ్చు. ఈ కళాయి చిన్నగా ఆమ్లెట్ వేసుకోవడానికైనా లేదు అని అంటే చాలా తక్కువ ఒక్కరికి వంట చేసుకుంటాను చూడండి, అప్పుడు చేసుకుంటే అందులో చేసుకోవచ్చు. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇవి తీసుకున్నా నేను. పర్పుల్ అండ్ పీచ్ కలర్‌లో తీసుకున్నాను. పిల్లలిద్దరికీ. ఇంకా ఈ చిన్న బాక్సెస్ కింద చూసారా? అవి క్యాప్ మంచిగా బావుందండి. టైట్‌గా పట్టుకున్నట్టుంది. మనం ఏదైనా చిన్న చిన్న సాంబారు అలా కర్రీస్ ఏదైనా ఉన్నా ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. ఇక పెన్సిల్ బాక్సులు మళ్ళీ తీసుకున్నారు చూడండి ఆ 2. ఇక గ్లాసెస్ అయితే మిల్క్ కోసం అయితే తీసుకున్నాను. టైం లేకపోతే అందులో మిల్క్ ఏసిస్తే ఆ వ్యాన్‌లో కూర్చొనైనా తాగేస్తారు. ఇక ఓకే. ఇక్కడ చిన్న పాప ఈ స్కేల్ చూపించు మమ్మీ, స్కేల్ చూపించు అనుకుంటూ చూపిస్తుంది. ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్ అయితే ఈ సెట్స్ తీసుకున్నాను. ఇక బ్యాగ్ చిన్న పాపది ఇది. ఇందాక మీరు చూసారు కదా! ఇక పెద్దదానికి ఎప్పుడు చూసినా ఆ బ్లూ కలరే వస్తది. తను స్టార్టింగ్ నుంచి ఆ బ్లూ కలరే. ఇక ఇవి స్నాక్ బాక్స్ కని తీసుకున్నా. ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. బట్ నేను ఏంటంటే వేడి వేడివి అయితే ఏమి ఇందులో పెట్టను. ఇక బావుంది, లుకింగ్ పర్పస్‌లో బావుందన్నట్టుగా అది తీసుకున్నా స్నాక్ బాక్సెస్. ఇక బ్యాగులైతే ఇవి. ఇక చీప్ అండ్ బెస్ట్‌లో అండి ఈ యొక్క 1 ఇయర్‌కి ఇది సూట్ అవుతది. అప్పటికి దీని కండిషన్ బానే ఉంది అనంటే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇక పెద్దదంది బావుంది. చాలా తక్కువ కాస్ట్‌లోనే వచ్చేసాయి. పెద్దదానికి కింద కూడా ఒక చిన్న జిప్ వచ్చింది. ఏంటంటే వర్షం వస్తే బ్యాగ్ తడవకుండా అందులోకెళ్ళి ఇట్లా ప్రొటెక్షన్ లాగా ఒకటి కవర్ కూడా వచ్చింది. సో, అది నేను ఇందులో చూపెట్టలేదు కానీ. ఇక వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయాక వాళ్ళ రూమ్ ఎలా ఉంది, ఎంత కామ్ అయిపోయిందో ఇల్లు కూడా అనిపించిందండి నాకు. ఒకసారి వాళ్ళ రూమ్ చూపిస్తాను రండి. డైలీ అంటే ఈ సమ్మర్‌లో అయితే ఈ రూమ్ ఎంత చెత్త చెత్తగా ఉండేదో ఇప్పుడు ఏమేం చేశారో చూపిస్తాను. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇవన్నీ నీట్‌గా సర్దేశానన్నట్టు. ఇక కిచెన్ సెట్ కూడా కొనిచ్చాను. ఇక్కడ పెద్ద పాప వాల్ ఎందుకు అంత ఖాళీగా ఉంచాలని అవన్నీ పేస్ట్ చేసేసింది. చిన్న చిన్న స్టిక్కర్స్. ఇక్కడ పెద్ద పాప ఆర్ట్ అన్నట్టు తనకి డ్రాయింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టమండి. మళ్ళీ అది డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తది. ఇక్కడ ఈ వాల్ అంతా ఖరాబ్ చేసేసారు. అంటే డ్రాయింగ్ అక్కడ కూడా వేసేసారన్నట్టు. ఇక ఇటు సైడు పేపర్స్‌లో నేను సమ్మర్‌లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ డ్రాయింగ్ క్లాసెస్‌లో జాయిన్ చేశానన్నట్టు తనని. సో, తను ఇలా డ్రా చేశారు. కొన్ని పేజెస్ అలా పేస్ట్ చేసింది. ఇక ఓకేలే నేను అవన్నీ వాల్‌కి పెట్టకు నాని అని అంటే కూడా తను వినలేదు. ఓకే పెట్టేసుకొని అనుకున్నా. ఇక్కడ పాపం ఈ స్టాండింగ్ ఫ్యాన్ చూసారా? దాన్ని విరగ్గొట్టి ఆ పక్కన పెట్టేశారన్నట్టు. ఇక ఓకేలే అనుకున్నా. వాళ్ళ రూమ్ అయితే ఇప్పుడు ఎంత కామ్ అయిపోయిందో. ఇక బొమ్మలన్నీ తీసి కూడా పైన పెట్టేసాను. కొన్ని ఒక బాక్స్‌లో వేసి పైన పెట్టేశాను. మిగిలినవి కింద సెట్ చేశాను అన్నట్టు. ఇక ఇప్పటి నుంచి ఆ రూమ్ చాలా నీట్‌గా ఉంటది అనుకుంటున్నా. ఇక ఇదండి ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.